హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు స్టోరీ ఆంటీలని ఇష్టపడే వాళ్ళకి అంకితం చేస్తున్నాను. అయితే ఈ స్టోరీ మొత్తం ఒక అబ్బాయి, ఆంటీ చుట్టే తిరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ సీన్‌లో ఒక పెద్ద సిటీని చూపిస్తారు. మరోవైపు జాక్ అనే అబ్బాయి కొండ మీద కూర్చొని బీచ్ వైపు చూస్తూ ఉంటాడు. సముద్రంలో ఒక మహిళ స్నానం చేస్తూ ఉంటుంది. ఆమె అందం ఇతన్ని ఆకర్షిస్తుంది. ఈమె పేరు మెలీనా. జాక్ మెలీనాని చూస్తూ చూస్తూ పొరపాటున సౌండ్ చేస్తాడు. అప్పుడు మెలీనా జాక్‌ని చూస్తుంది. కంగారు పడి జాక్ బీచ్ నుండి పారిపోతాడు. కొంతసేపు తర్వాత జాక్ తన కుటుంబంతో బజార్లో తిరుగుతూ ఉంటాడు. అతనితో పాటు తన చెల్లెలు కూడా ఉంటుంది. ఇంతలో అతనికి బజార్లో మెలీనా కనిపిస్తుంది. మెలీనా కూడా బజార్లో షాపింగ్ చేస్తూ ఉంటుంది. మెలీనా షాపింగ్ అయిపోయాక వెళ్తూ ఉంటుంది. జాక్ తన వెంట పడతాడు. మెలీనా పని మీద హోటల్లోకి వెళ్తుంది. జాక్ కూడా తనని ఫాలో చేస్తూ ఆ హోటల్లోకి వెళ్తాడు. అన్ని రూములు వెతుకుతూ చివరికి మెలీనా రూమ్ దగ్గరికి వెళ్తాడు. అదే సమయానికి మెలీనా తన చెప్పులు తీసుకోవడానికి బయటకు వస్తుంది. మెలీనా జాక్‌ని చూసి, "నువ్వు బీచ్ దగ్గర కనిపించిన అబ్బాయి కదా" అంటుంది. అప్పుడు జాక్ "కాదు కాదు" అంటూ కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. అప్పుడు మెలీనా తనని రూమ్‌లోకి రమ్మని పిలుస్తుంది. ఆమె మాట విని జాక్ రూమ్‌లోకి వెళ్తాడు. మెలీనా తనని పూర్తిగా పరిశీలిస్తుంది. తర్వాత అతని బట్టలు విప్పి బమ్ చిక్ బమ్ చేయాలని చూస్తుంది. ఈసారి కూడా కంగారు పడి జాక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే జాక్ 18 ఏళ్ల కుర్రాడు. ఇతను హై స్కూల్‌లో చదువుతున్నాడు. మెలీనా ఒక కొరియర్ కంపెనీలో డెలివరీ జాబ్ చేస్తుంటుంది. ఈమె వయసు దాదాపు 40 సంవత్సరాలు. ఇప్పుడు మనం చూస్తున్న స్టోరీ వీళ్ళిద్దరి మీద ఆధారపడి ఉంటుంది. ఇక చూడాలి జాక్ తన మంత్రదండాన్ని ఎప్పుడు మెలీనా గుహలో వేస్తాడో. ఇక మరుసటి రోజు జాక్ హై స్కూల్‌లో ఉంటాడు. చదువులో ఇతను చాలా బ్రైట్ స్టూడెంట్. స్కూల్ అయిపోయిన తర్వాత జాక్ మెలీనా ఉన్న హోటల్ వాళ్ళకి ఫోన్ చేసి నేను మెలీనా బంధువునని అబద్ధం చెప్పి ఆమె అడ్రస్ తీసుకుంటాడు. మరోవైపు మెలీనా తన పనిలో బిజీగా ఉంది. ఆమె లెటర్స్ డెలివరీ చేస్తుంటే దూరం నుంచి జాక్ చూస్తాడు. హోటల్ అడ్రస్ తీసుకున్నాడు కాబట్టి ఆమెను చూసి తర్వాత ఇంటికి వస్తాడు. జాక్ అమ్మ పేరు లిల్లీ. ఆమె తన ఇద్దరు పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. మరోవైపు మెలీనా లెటర్లు డెలివరీ చేసి ఆఫీస్కి వచ్చేసింది. సాయంత్రం డ్యూటీ అయిపోయిన తర్వాత తను ఇంటికి వెళ్తూ ఉంటే ఆమె సైకిల్పై పువ్వులు ఉంటాయి. జాక్ మెలీనా కోసం పువ్వులు అక్కడ పెట్టి ఉంటాడు. ఆమె అవి ఇంటికి తీసుకుని వెళ్తుంది. మరుసటి రోజు మళ్ళీ మెలీనా తన పని చేసుకుంటూ ఉంటుంది. జాక్ స్కూల్కి వెళ్లకుండా తనని ఫాలో చేస్తూ ఉంటాడు. మెలీనా సైకిల్ ఆపి జాక్ దగ్గరికి వెళ్ళి ఎందుకు డైలీ నన్ను ఫాలో చేస్తున్నావు అని అడుగుతుంది. నేను ఇటువైపుగా వెళ్తున్నాను అని అబద్ధం చెప్తాడు. అతను చెప్పేది అబద్ధమని మెలీనా పసిగట్టేస్తుంది. నా వెంట పడొద్దు, నువ్వు నా నుంచి దూరంగా ఉండమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జాక్ ఈమె చెప్పిన దాన్ని చాలా లైట్గా తీసుకుంటాడు. సాయంత్రం మెలీనా తన ఇంటికి వెళ్తుంటే మళ్ళీ జాక్ అక్కడికి వస్తాడు. ఆమె చేతిలోన్న బ్యాగ్ పట్టుకొని సహాయం చేయడానికి చూస్తాడు. ఎలాగైనా సరే ఆమెతో స్నేహం చేయాలని ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు మెలీనా జాక్ని బయట నిలబెట్టి నాకు లవర్ ఉన్నాడు, అదీ కాక నీకు నాకు ఏజ్‌లో చాలా డిఫరెన్స్ ఉంది. మన ఇద్దరికీ ఫ్రెండ్‌షిప్ కుదరదని చెప్పి అక్కడి నుంచి పంపించేసి తలుపు వేసుకుంటుంది. మెలీనా ఇంకా తలుపు దగ్గరనే నిలబడి చూస్తూ ఉంటుంది. అంతలో జాక్ కింద పడ్డ శబ్దం వస్తుంది. మెలీనా వెంటనే అక్కడికి వెళ్లి అతన్ని లేపడానికి సహాయం చేస్తుంది. కింద పడడం వల్ల అతని చేతికి గాయమై ఉంటుంది. అందువల్ల మెలీనా జాక్‌ని ఇంట్లోకి తీసుకుని వెళ్లి అతని గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. అప్పుడు జాక్ మెలీనాని నీ లవర్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. అందుకు ఆమె తన లవర్ వేరే ఊర్లో ఉన్నాడు, త్వరలోనే వస్తాడు అని చెప్తుంది. అప్పుడు జాక్ నువ్వు ఆ రోజు హోటల్‌లో ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు మెలీనా ఈ ఇంట్లో వర్క్ జరుగుతున్నందువల్ల ఒకరోజు స్టే చేయడానికి హోటల్‌కి వెళ్ళాను అంటుంది. అప్పుడు జాక్ అది హోటల్ కాబట్టి నేను భయపడి పారిపోయాను. ఇప్పుడు ఇది ఇల్లు కాబట్టి నేను భయపడి పారిపోను అంటాడు. ఈ మాట విన్నాక మెలీనా తనని బెడ్‌రూమ్‌లోకి తీసుకుని వెళ్తుంది. ఆమె కూడా చాలా రోజుల నుంచి ఆకలితో ఉంది. అందుకని ఆమె కూడా బంచిక్ బమ్ ఆడాలి అనుకుంటుంది. ఆమె మెల్లగా తన బట్టలు విప్పేస్తూ ఉంటుంది. ఇది చూసి జాక్ కూడా తన ప్యాంట్ విప్పుతాడు. అయితే బ్యాటింగ్‌కి వెళ్ళకముందే జాక్ డకౌట్ అవుతాడు. ఈరోజు కూడా జాక్ ఏమీ చేయలేకపోయాడు. అందుకే మెలీనా తనని ఇంటికి వెళ్ళిపోమని చెప్తుంది. జాక్ ఇంటికి వెళ్తూ మళ్ళీ నేను రావచ్చా అని అడుగుతాడు. అప్పుడు మెలీనా ఏం చెప్పకుండా ఉండిపోతుంది. అది చూసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు జాక్ స్కూల్‌కి వెళ్తాడు. స్కూల్ అయిపోయాక ఒక మందు బాటిల్ తీసుకొని మెలీనా ఇంటికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు మెలీనా జాక్‌ని తన తల్లిదండ్రుల వివరాలు అడుగుతుంది. అందుకు జాక్ తన తండ్రి ఒక వ్యాపారవేత్తని, మా అమ్మకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టమని, మా నాన్న మా అమ్మ కోసం ఒక స్టూడియో కట్టించాడు అని చెప్తాడు. కానీ మా అమ్మ ఇంతవరకు ఫోటోగ్రఫీలో సక్సెస్ కాలేదు. అందుకే ఆ స్టూడియో ఎప్పుడూ మూసే ఉంటుంది అంటాడు. ఇలా మాట్లాడుకున్నాక మెలీనా ఒంట్లో వేడి పుడుతుంది. అయితే జాక్ ఆమె గుహలో వేడిని తన వేలుతో చల్లారుస్తాడు. మరుసటి రోజు జాక్ అమ్మ లిల్లీ బయటికి వెళ్తూ చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకో అని, అలాగే ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్తుంది. ఒకవైపు బయట వాన పడుతూ ఉంటుంది. జాక్ చెల్లి టీవీ చూస్తుంటుంది. అప్పుడు జాక్ వర్షంలోనే మెలీనా ఇంటికి వెళ్తాడు. జాక్ బట్టలు తడిసిపోయినందున బట్టలు మార్చుకోమంటుంది మెలీనా.
జాక్ బట్టలు మార్చుకుంటుండగా ఇద్దరూ ఒక్కసారిగా వేడెక్కిపోతారు. జాక్ ఆమెతో మింగుడు పడతాడు. అయితే ఈసారి మాత్రం జాక్ సక్సెస్‌ఫుల్‌గా ఆమె దాహాన్ని తీరుస్తాడు. అందుకు మెలినా చాలా సంతోషపడుతుంది. ఇంతలో మెలినాకి తన లవర్ బండి శబ్దం వినిపిస్తుంది. ఆ సౌండ్ విని ఇల్లంతా సర్దుతుంది. ఇక జాక్‌ని ఇంటి బాల్కనీలో ఉండమని సగం దుస్తుల్లోనే పంపించేస్తుంది. అయితే మెలినా లవర్ పేరు గిల్. మెలినా గిల్ త్వరగానే వెళ్ళిపోతాడు అనుకుంటుంది. కానీ బయట వర్షం పడుతుండటంతో అక్కడే ఉండిపోతాడు. బయట జాక్ వర్షంలో తడుస్తున్నాడు. చానా చలిగా ఉండడం వల్ల సమయం చూసుకొని జాక్‌కి ఒక దుప్పటి ఇస్తుంది. జాక్ కూడా గిల్ త్వరగా వెళ్ళిపోతాడు అనుకున్నాడు. అయితే గిల్ మెలినాతో బంచిక్ చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరి శబ్దాలు విని జాక్ చాలా దుఃఖంలో మునిగిపోతాడు. కొంతసేపు తర్వాత వీళ్ళ కార్యక్రమం అయిపోయాక గిల్ పడుకుంటాడు. అప్పుడు మెలినా జాక్‌ని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక జాక్ అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళతాడు. జాక్ మెలీనాను ప్రేమిస్తున్నాడు కాబట్టి మెలీనాని వేరే వాడితో మింగుడు పడడం చూసి తట్టుకోలేకపోతాడు. ఇంటికి వచ్చాక వాళ్ళ అమ్మ తన చెల్లెల్ని ఒంటరిగా వదిలి వెళ్ళినందుకు బాగా తిడుతుంది. జాక్ వాళ్ళ నాన్న పేరు డార్విన్. అతను ఇప్పుడే ఇంటికి వచ్చాడు. అయితే వాళ్ళ అమ్మ డార్విన్‌ని కూడా జాక్‌ని అరవమంటుంది. కానీ డార్విన్ ఏమీ అనడు. మరుసటి రోజు మెలీనా జాక్‌ని కలవడానికి తన స్కూల్ దగ్గరికి వస్తుంది. ఆమె జాక్ వానలో తడిసినందుకు ఆరోగ్యం ఎలా ఉందో అడగాలని వస్తుంది. కానీ జాక్ ఆమెని "నువ్వు చెడ్డదానివి" అని అక్కడి నుంచి వెళ్ళిపొమ్మంటాడు. ఈ మాట విని మెలీనా "నేను నీకు ముందుగానే గిల్ గురించి చెప్పాను. కానీ నువ్వే నా వెంట పడ్డావు" అని అక్కడి నుండి ఆమె వెళ్ళిపోతుంది. రాత్రి మెలీనా జాక్ వాళ్ళ అమ్మ స్టూడియోకి వస్తుంది. ఈ స్టూడియో చాలా రోజుల నుండి క్లోజ్‌గా ఉంది. జాకే ఈమెని ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నాడు. చెడ్డదానివి అన్నందుకు ఆమెను క్షమాపణ అడుగుతాడు. మెలీనా జాక్‌ని క్షమించేస్తుంది. అప్పుడు ఇద్దరూ కలిసి ఇక్కడ కూడా యోగా చేస్తారు. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ వీరిద్దరి మధ్య ప్రేమ పెరిగిపోతుంది. వీళ్ళు రోజు ఊరంతా తిరుగుతూ ఫోటోలు కూడా దిగుతారు. అలాగే ఒకరోజు జాక్ మెలీనాని ఒక ఫామ్ హౌస్‌కి తీసుకొనొస్తాడు. ఇది సిటీకి చాలా దూరంగా ఉంటుంది. ఈ ఫామ్ హౌస్ జాక్ నాన్నది. ఇక్కడ కూడా ఇద్దరు బంచిక్ చేస్తారు. మరోవైపు జాక్ అమ్మ లిల్లీ జాక్ రూమ్ క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆమెకి జాక్ ఫోన్ దొరుకుతుంది. జాక్ తన ఫోను ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళుంటాడు. లిల్లీ జాక్ ఫోన్‌లో మెలీనా ఫోటోస్ చూస్తుంది. రాత్రి మెలీనా తన ఇంటికి వచ్చేలోపు గిల్ ఇంట్లో ఉంటాడు. "నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు?" అని అడుగుతాడు. మెలీనా తనని డైవర్ట్ చేయాలి అనుకుంటుంది. మాట దాటేసి పక్కకు వెళ్తుంది. అంతలో కోపంతో రగిలిపోతున్న గిల్ "నాకు చుట్టుపక్కల వాళ్ళు అందరూ చెప్పారు. మన ఇంటికి ఒక అబ్బాయి వస్తున్నాడు అని. ఇంక నువ్వు బుకాయించాలని చూడకు" అంటాడు. అయినా కూడా మెలీనా నిజం ఒప్పుకోదు. ఇక కోపంతో గిల్ బాటిల్ పగలగొడతాడు. పగిలిపోయిన బాటిల్లోంచి ఒక ముక్క వచ్చి మెలీనా కంటి దగ్గర తగులుతుంది. ఆమెకు గాజు ముక్క తగలడం చూసి ఒక్కసారిగా గిల్ కోపం తగ్గిపోతుంది. ఆమెకి మందులు వేసి పడుకోమని చెప్తాడు. పడుకునే ముందు మెలీనా "నా దగ్గరికి ఒక అబ్బాయి వస్తుండేవాడు. నేను పెద్ద తప్పు చేశాను" అని ఒప్పుకుంటుంది. గిల్‌కి మెలీనాపై చాలా కోపం వస్తుంది. కానీ తనని క్షమించేస్తాడు. మరోవైపు లిల్లీ జాక్‌ని మెలీనా గురించి అడుగుతుంది. అందుకు జాక్ ఆమె నా స్నేహితురాలని అబద్ధం చెప్తాడు. ఆమె ఒక కొరియర్ కంపెనీలో పనిచేస్తుందని చెప్తాడు. ఇది విన్న లిల్లీ అర్థం చేసుకుని డార్విన్ దగ్గరికి వెళ్ళి "మన అబ్బాయి ఒక 40 ఏళ్ల ఆమె దగ్గరికి వెళ్ళి అన్నీ నేర్చుకుంటున్నాడు. వాడు ఆమె మాయలో పడిపోయాడు" అని చెప్తుంది. మరుసటి రోజు లిల్లీ మెలీనా ఆఫీస్‌కి వచ్చి జాక్‌కి దూరంగా ఉండమని చెప్తుంది. అలాగే జాక్‌కి కొన్ని రోజుల్లో ఫైనల్స్ ఎగ్జామ్స్ ఉన్నాయని, "నేను వాడు చదివి చాలా పెద్దవాడవుతున్నాడు అనుకున్నాను" అని లిల్లీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు మెలీనా జాక్‌ని కలవడానికి తన స్కూల్ దగ్గరికి వెళ్తుంది. ఆమె గిల్‌తో తనకి పెళ్లి జరగబోతోందని జాక్‌కి చెప్తుంది. అలా అయినా జాక్ తనని మర్చిపోయి ఎగ్జామ్స్ మీద కాన్సంట్రేషన్ చేస్తాడు అనుకుంటుంది. అయితే మెలీనా పెళ్లి తొందరలోనే జరగబోతుంది. జాక్ దీని గురించి ఆలోచించుకుంటూ ఉండేవాడు. అయితే జాక్ ఎగ్జామ్ రోజు స్కూల్లో లేకుండా ఇంటికి రాకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. అందుకని జాక్ తల్లిదండ్రులు కంగారు పడతారు. ఎట్టి పరిస్థితుల్లో జాక్ ఎగ్జామ్ రాయాలి. లేకపోతే తన ఒక సంవత్సరం వేస్ట్ అయిపోతుంది. ఈరోజు మెలీనా పెళ్లి జరగబోతుంది. ఇక గిల్ పెళ్లికి తన కార్‌ని అలంకరించి సిద్ధం చేస్తున్నాడు. అయితే అంతలోనే డార్విన్ అక్కడికి వచ్చి గిల్‌ని జాక్ గురించి అడుగుతాడు. డార్విన్‌కి అనుమానంగా ఉండేది. జాక్ మెలీనా దగ్గరికి వచ్చుంటాడేమోనని. మెలీనా కూడా ఇతని మాటలు కిటికీలోంచి వింటుంది. వెంటనే ఆమె డార్విన్ దగ్గరికి వస్తుంది. డార్విన్ ఆమెను కూడా జాక్ గురించి అడుగుతాడు. మెలీనా దగ్గర జాక్ లేడు. కానీ తనకు తెలుసు జాక్ ఎక్కడ ఉంటాడో. వెంటనే ఆమె కూడా డార్విన్‌తో కలిసి కార్‌లో ఎక్కి జాక్‌ని వెతుకుతూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత వాళ్ళు డార్విన్ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్తారు. ఇంతకుముందు జాక్ మెలీనా ఇదే ఫామ్ హౌస్‌లో యోగా చేశారు. వీళ్ళకి జాక్ ఈ ఫామ్ హౌస్‌లోనే దొరుకుతాడు. జాక్ ఫుల్లుగా తాగి పడిపోయి ఉంటాడు. వాళ్ళిద్దరూ కలిసి తన నెత్తి మీద నీళ్లు కుమ్మరిస్తారు. అప్పుడు కొంచెం మత్తు దిగాక జాక్ లేచి డార్విన్‌ని కొట్టి "నువ్వు ఎప్పుడూ నాకు కొంచెం సమయం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు పెద్ద నా గురించి ఆలోచించి బాధపడుతున్నావు" అంటాడు. డార్విన్ పైకి లేచి జాక్‌ని భుజాన వేసుకొని కారులో తీసుకెళ్తాడు. కొంచెం సేపు తర్వాత జాక్ ఎగ్జామ్ హాల్‌లో ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు. మరోవైపు మెలీనా గిల్ల పెళ్లి జరిగిపోతుంది. జాక్‌కి తన తప్పు అర్థమైంది. ఎందుకంటే రియాతో తనకు పెళ్లి జరగదని, వాళ్ళకి వయసులో చాలా పెద్ద తేడా ఉందని అర్థమవుతుంది. ఇప్పటినుంచి జాక్ జీవితంలో ముందుకు వెళ్తాడు.
మెలీనా లేకపోయినా కూడా తను చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.